స్వామి శరణం. వెల్కమ్ టు డే 3. మేము ఇంకా హాఫ్ అన్ అవర్లో గురువారికి రీచ్ అయిపోతాం. సో ఈ దారి మధ్యలో శివసత్రం ఒక ప్లేస్ ఉంది. అక్కడ మేము స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకొని ఇప్పుడు గురువారికి స్టార్ట్ అయిపోతున్నాం. సో మేమందరం ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని గురువారికి స్టార్ట్ అయ్యాం. कटे जा रहा भाई, कटे जा रहे तुम डूब जाएगा. हमको निकाला ऊपर का बोतल लगा डिब डिब निकाल बा అన్నీ నికాలనా ఇంకా ఏం చేస్తారు సార్? మేము ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కార్కి పూజ చేసి ఇక్కడున్న శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మేము ఇంకా గురువారికి అయితే స్టార్ట్ అయ్యాం. శివాలయంలో దర్శనం చేసుకొని ఒక 1 అవర్ తర్వాత మేము గురువారికి రీచ్ అయిపోయాం. ఇంకా మేము కార్ పార్క్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో టెంపుల్ రష్ అయితే ఉందని అనుకుంటున్నాం, చూడాలి ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి టెంపుల్ కోనేరు, టెంపుల్ లోపల ఉంది. ఇది గురువాయూర్ వచ్చేసి కేరళ స్టేట్లో ఉంటుంది ఇది. అండ్ గురువాయూర్ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్. టెంపుల్ అయితే రష్గానే కనిపిస్తుంది భక్తులతో. సో దర్శనానికి ఎన్ని అవర్స్ అవుతుందో కూడా తెలియదు. అండ్ ఇక్కడ అందరు క్యూలో వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ స్పెషల్ దర్శనం టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈచ్ స్పెషల్ టికెట్ వచ్చేసి ఒక్కొక్క పర్సన్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ గురువాయూర్లో వచ్చేసి శ్రీకృష్ణుడు ఉంటాడు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ టెంపుల్ ఆఫ్ శ్రీకృష్ణ. అతను బ్రతికున్నప్పుడుగా కట్టించిన టెంపుల్ ఇది. అండ్ ఈ క్షేత్రం దక్షిణ ద్వారకగా పిలువబడుతుంది. అండ్ ఇక్కడ ఉండే కృష్ణుడు గురువాయూరప్పన్గా కొలుస్తారు. ఇక్కడ స్వామిని కన్నన్, ఉన్ని కన్నన్, గురువాయూరప్పన్గా పిలుస్తారు. శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టకు ఇక్కడ ముఖ్య కారకులు గురు అండ్ వాయువులు కాబట్టి ఈ ఊరిని గురువాయూర్గా పిలువబడుతుంది. అండ్ ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఆరాధించారని పురాణాల్లో రాసి ఉంది. అండ్ ఇంకా గురువాయూర్లో పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతాయి ఇక్కడ టెంపుల్ ముందు. ఇవి మొత్తం టెంపుల్ అవుట్ సైడ్ విజువల్స్. హాయ్ గాయ్స్, మేమైతే గురువాయూర్లో దర్శనం చేసుకొని ఎరిమేలికి వెళ్తున్నాం. చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ. నైట్ ఆల్మోస్ట్ 8 అవుతుంది రీచ్ అయ్యేసరికి. సో ఎరిమేలి చూసుకొని నైట్ శబరికి వెళ్తాం. మేము ఇక్కడ కేరళలో గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని ఎరిమేలికి వెళ్తుండగా ఇదేదో చిన్న వీధిలో తీసుకొచ్చేసింది. మేము ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎరిమేలికి రీచ్ అయిపోతాం. ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది మాకు ఈరోజు. ఎరిమేలికి వెళ్ళేసి అక్కడ రంగులాట ఆడేసి శబరిమలకి స్టార్ట్ అవ్వాలి. ఇంకా రాత్రి మేము కొండెక్కే స్టార్ట్ చేస్తాం. ఇంకా ఫస్ట్ బండి బాగుంటుంది, మళ్ళీ ఘాట్ సెక్షన్లో బండి బాగుంటే అంతే. అంబులెన్స్తో పాటు ఇంకొక అంబులెన్స్ వస్తుంది. మేము ఇంకా ఫైనల్లీ ఎరిమేలికి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మేము కార్ పార్కింగ్ చూసుకొని కార్ పార్క్ చేసేసి కన్యస్వామితో రంగులాటలు ఆడించాలి. అండ్ ఎరిమేలిలో ఉండేది
వావర్ స్వామి. వావర్ స్వామి వచ్చేసి అయ్యప్ప స్వామి ఫ్రెండ్. కన్యాస్వామికి అయితే ఇలాగ రంగులు పోయిస్తున్నాం. ఇలా రంగులు పోయించిన తర్వాత ఆ దర్గాకి ఇంకా వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ చిన్నది. సో అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టాలి. మూతికి 170 తీసినాం లేదు సమయం. బాలు కండి అబ్బా, బాలు కండి తీసాను వీడియో. ಇಲ್ಲ సో ఇదే ఆ వావర్ స్వామి దర్గా. అండ్ మేము ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ ఎరిమేల్లో. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇలాగ అందరూ ఇక్కడ రంగులు పూసుకొని ఇలా డ్యాన్సులు చేస్తూ డోళ్ళు పెట్టుకొని చిందులేస్తూ వస్తూ ఉంటారు. ఇది మస్ట్ అండ్ షుడ్ ఫర్ కన్యాస్వామి ఎస్పెషల్లీ. మేమైతే ఇప్పుడు వావర్ స్వామి దర్గాలోకి వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. అండ్ శబరిమల యాత్ర ఎరిమెలితోనే మొదలవుతుంది. అసలు ఈ వావర్ స్వామి అంటే ఎవరు ఇప్పుడు మీకు చెప్తా. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ స్వామి వారి సన్నిహిత భక్తుడిగా మారిపోతాడు. అతడే ఈ వావర్ స్వామి. నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు. ఈ వరం అయ్యప్ప వావర్ స్వామికి ఇచ్చాడు. వావర్ స్వామి వచ్చేసి ఒక ముస్లిం. వావర్ స్వామి ఉండేది కూడా ఒక మసీదులోనే. ఇక్కడ దర్శనం అయ్యాక భక్తులందరూ రకరకాల వేషాలతో వావర్ స్వామి చుట్టూ ప్రదక్షిణలు వేసి అక్కడ పేటై తులాల అని నాట్యం చేస్తారు. మేము ఇంకా ఎరిమిలో దర్శనం నాట్యాలన్నీ చేసిన తర్వాత శివాలయం నీలిక్కల్ రీచ్ అయిపోయాం. అక్కడ మనం కార్ పార్క్ చేసేసి అక్కడ ఉండే బస్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని శబరిమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. నీలిక్కల్లో అయితే క్రౌడ్ అయితే చాలా ఉంది. శబరిలో ఎలా ఉంటుందో చూడాలి మరి. మేము పంప అయితే రీచ్ అయిపోయాం. క్రౌడ్ అయితే చాలానే ఉంది, మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. మళ్ళీ కొండపైన ఎలాగుంటుందో దర్శనం ఎన్ని అవర్స్ అవుతుందో కూడా తెలీదు. అండ్ ఈ పంప నది వచ్చేసి దక్షిణ భారత గంగా నది, సౌత్ ఇండియన్ రివర్, గంగా రివర్. ప్రతి అయ్యప్ప భక్తుడు ఈ నదిలో మస్ట్ అండ్ షుడ్ స్నానం చేసే వెళ్ళాలి.
మేమైతే ఇంకా కొండ ఎక్కడం స్టార్ట్ అయితే చేసేసాం. నైట్ ఆల్మోస్ట్ 2 o'clock అయింది. సో మెల్లగా మేము కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ కొండ ఎక్కలేని వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి డోలే సర్వీస్ ఉంటుంది. ఇలాగ డోలేలో కూర్చోబెట్టుకుని మనల్ని కొండపైకి తీసుకెళ్తారు అండ్ రిటర్న్ కూడా తీసుకొస్తారు వీళ్ళు. ఈ కొండ వచ్చేసి ఆల్మోస్ట్ 7 to 8 kilometers ఉంటుంది. జరుగు స్వామి. సో క్రౌడ్ అయితే చాలానే ఉంది. నేను ఇక్కడ దాకే వీడియో కవరేజ్ చేశా. దాని తర్వాత అలసిపోయి మేము ఇంకేం కవర్ చేయలేకపోయాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.